ఆస్ట్రో టైం వీక్షకులకు నమస్కారం. ఈరోజు ఒక ప్రత్యేక అతిథిని మీకు పరిచయం చేయబోతున్నాను. ఆయన ప్రత్యేకత ఏంటంటే చాలా నిష్ణాతులు అని చెప్పాల్సి వస్తుంది. మరి జగద్గురు జ్ఞానపీఠం చైర్మన్ అండ్ మేనేజింగ్ ట్రస్టీ ఆయన బ్రహ్మశ్రీ కుమార శర్మ గారు మన స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడి చాలా విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. సార్, చాలామంది ఉపన్యాసాల్లో గురు పరంపరా శ్లోకం చెబుతూ ఉంటారు. ఆ శ్లోకం యొక్క విశిష్టత ఏంటి, ఎందుకు చెబుతూ ఉంటారు? సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. దీని భావం ఏంటంటే, ఇది గురు పరంపరా ధ్యాన శ్లోకంలో ప్రధాన క్రియ. వందే అంటే నేను నమస్కరిస్తున్నాను. దీన్ని విశ్లేషించే 3 సమాస పదాలు ఉన్నాయి. మొదటిది సదాశివ సమారంభం, సదాశివునితో ప్రారంభమైనది. శంకరాచార్య మధ్యమాం, మధ్యలో ఆది శంకరాచార్యుల ద్వారా ప్రసరించినది అని, అంటే మధ్యలో ఆయన ద్వారా మనకు ప్రసరించింది అని. ఓకే. తర్వాత అస్మదాచార్య పర్యంతం, ఇది 3వ సమాసం అన్నమాట. మనకు ప్రత్యక్షంగా ఉపదేశించిన మన ఆచార్యుల వరకు వచ్చినదన్నమాట. ఇది వ్యాకరణ పరంగా ఇవన్నీ గురు పరంపరను విశేషించే విశేషణ రూపాలన్నమాట. భావపరంగా చూస్తే ఈ శ్లోకం జ్ఞానం వ్యక్తిగత ఆవిష్కరణ కాదని, అది ఒక పరమతత్వ స్వరూపమైన సదాశివుని నుండి మన ఆచార్య పరంపరగా ప్రవహించి శంకరాచార్యుల వంటి మహానుభావుల ద్వారా పరిరక్షింపబడి చివరికి మన గురువుల ద్వారా మన హృదయంలో ప్రతిష్ఠితమవుతుంది అని ప్రకటిస్తుంది ఈ శ్లోకం. శిష్యుడు ఈ శ్లోకం ద్వారా తన అహంకారాన్ని విడిచి జ్ఞానం నాది కాదు, గురుకృపా ప్రసాదం అనే భావంతో కృతజ్ఞత, వినయం, పరంపరా ప్రాముఖ్యతలను స్మరిస్తూ ఆ దివ్య జ్ఞాన ప్రవాహానికి నమస్కరిస్తారనమాట. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం. గురుగారు, ఈ శ్లోకంలో ఉన్న అంతర్భావం ఏంటండి? ఓకే, మంచి ప్రశ్న అడిగారు. ఈ శ్లోకంలో ఉన్న అంతర్భావాన్ని చూస్తే ఇది కేవలం చారిత్రక పరంపరన స్మరణ మాత్రమే కాదండి. ఇది ఆధ్యాత్మిక విద్యా విధానంపై ఒక గంభీరమైన ప్రకటన. వేదాంత జ్ఞానం పుస్తకాల ద్వారా మాత్రమే అందుబాటులోకి రాదు. శృతి వాక్యాల సత్యార్థాన్ని యథార్థంగా అవగతం చేయించగల సమర్థ ఆచార్యుడు అవసరం అన్నమాట. ఆ ఆచార్యుడు లేకపోతే ఈ జ్ఞానం నేర్చుకోవడం కుదరదు అనమాట, జ్ఞానం సంపాదించడం కుదరదు. ఆ గురువు కూడా తన గురువు నుండి, మళ్ళీ ఆయన తన గురువు నుండి ఇలా పరంపరాగతంగా అందుకున్న జ్ఞానాన్నే శిష్యుడికి అందిస్తాడు. అయితే ఈ విధంగా పరంపర శాస్త్రార్థ పరిరక్షణకు హామీగా నిలుస్తుంది ఈ శ్లోకం. అదేవిధంగా ఇప్పుడు సమారంభం, మధ్యమం, పర్యంతం అనే ఈ 3 పదాలు జ్ఞాన ప్రవాహం యొక్క కాలాతీత తత్వాన్ని సూచిస్తాయి. అది ఆది పరమేశ్వర స్వరూపమైన సదాశివుడు జ్ఞానమూర్తి. మధ్యలో ఆ జ్ఞానాన్ని సుస్పష్టం చేసి వ్యవస్థీకరించిన ఆచార్యులు ఎంతోమంది ఉన్నారు. అంతిమంగా ఆ జ్ఞానం మన జీవితంలో ప్రత్యక్ష అనుభవంగా వికసించాలి. అందువల్ల ఈ శ్లోకం కేవలం నమస్కార వాక్యం కాదండి. ఇది శ్రద్ధ, వినయం, సమర్పణ మరియు స్వీయ అహంకార విమోచనానికి సాధన. ఇంకోటి, పరమార్థ దృష్టిలో ఈ శ్లోకాన్ని మనము విశ్లేషిస్తే గనక గురు శిష్య శాస్త్రత్రయం అంటే గురు శిష్యుడు ప్లస్ శాస్త్రము, ఈ 3 త్రయం భిన్నంగా కనిపించిన అవన్నీ ఒకే చైతన్య స్వరూపం. గురుగారు, పరమాత్మ దృష్టిలో ఈ గురు శిష్య సంబంధాన్ని గురించి చెప్పండి. మంచి ప్రశ్న అడిగారు. పరమాత్మ దృష్టిలో ఈ గురు, శిష్యుడు ప్లస్ శాస్త్రము, ఈ 3 ఒక త్రయంగా చెప్పచ్చు. గురువు, శిష్యుడు, శాస్త్రము. ఈ త్రయం భిన్నంగా కనిపించిన అవన్నీ ఒక చైతన్య స్వరూపం. అయితే సాధన దశలో శిష్యుడు మనస్సు శుద్ధి చెంది జ్ఞానానికి పాత్రమవ్వడానికి గురు పరంపర యొక్క స్మరణ ఒక పవిత్ర ఉపాయంగా నిలుస్తుంది. అందుకే ప్రతి ఉపన్యాసము లేదా అధ్యయనము లేదా వేదాంత విచారం యొక్క ప్రారంభంలో ఈ శ్లోకాన్ని పఠించడం ద్వారా మనస్సు వినయపూర్వకంగా జ్ఞాన స్వరూప బ్రహ్మతత్వం వైపు మలచబడుతుంది. ఇప్పుడు గురుగారు,
చిత్రామ్నాయ పీఠాలు అంటూ ఉంటారు, వాటి గురించి కాస్త వివరిస్తారా? తప్పకుండా. ఈ మధ్య కొందరు శంకరాచార్యులు చతురామ్నాయ పీఠాలను స్థాపించలేదనే అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు. అద్వైత పరంపర దృష్టిలో ఈ విషయంపై ఉన్న ప్రమాణాలు ఏంటి మనం ఆలోచిస్తే, అద్వైత సాంప్రదాయ దృష్టిలో ఆది శంకరాచార్యులు భారతదేశంలో 4 దిక్కులలో 4 ఆమ్నాయ పీఠాలను స్థాపించినట్లు ప్రాచీన సంప్రదాయం చెప్తుంది. మఠ పరంపరా గ్రంథాలు చెప్తున్నాయి, మరియు గురి పట్టికలు కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఈ విషయాన్ని వ్యక్తిగత వాద ప్రతివాదంగా కాకుండా మనము శాస్త్రీయ సంప్రదాయ ఆధారాలపై చూడాలి. మొదటిగా శంకరాచార్యుల జీవిత చరిత్రను వివరించే శంకర దిగ్విజయ గ్రంథాలు ఎటువంటివంటే మాధవీయ గ్రంథము, చిద్విలాస గ్రంథము, ఆనందగిరి, ఇలాంటి మొదలైన పరంపరాగత రచనలు చాలా ఉన్నాయండి. ఆయన భరతఖండం అంతా సంచరించి వేదాంత సిద్ధాంతాన్ని స్థిరపరిచి 4 దిక్కులలో 4 పీఠాలను ఏర్పాటు చేసినట్టు వివరిస్తాయి. చరిత్రకారుల మధ్య రచనల కాల నిర్ణయం గురించి చర్చ ఉన్నప్పటికీ సంప్రదాయ సాక్ష్యం మాత్రం ఏకగ్రీవంగా ఈ స్థాపనలను అంగీకరిస్తుంది. సంప్రదాయం ప్రకారము ఆయన స్థాపించిన 4 ప్రధాన పీఠాలు ఇవి. మొదటిది దక్షిణంలో శృంగేరి శారదాపీఠం, రెండవది పశ్చిమంలో ద్వారకా శారదాపీఠం, మూడవది తూర్పున గోవర్ధన పీఠం అంటారు, దాన్ని పూరీ పీఠం అని అంటారు, పూర్వామ్నాయ శారదాపీఠం అని కూడా అంటారు, ఉత్తరంలో జ్యోతిర్మఠం. అయితే ప్రతి పీఠానికి ఒక వేదశాఖ, ఒక మహావాక్యము మరియు ఒక ఆచార్య పరంపర అనుసంధానమై ఉంది. ఈ పరంపరలు నిరంతరంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా శృంగేరి వంటి పీఠాలలో గురు పట్టికలు శతాబ్దాలుగా క్రమ పద్ధతిలో నమోదు చేయబడ్డాయి. అంటే గురు పట్టిక అంటే ఆ పీఠంకి వెళ్ళగానే ఎవరు మొదటి, ఎవరు తర్వాత గురువు, ఎవరు తర్వాత పరంపరలు, గురు పరంపరలన్నీ రాసి ఉంటాయి అన్నమాట. అయితే ఒకవేళ స్థాపకుడు హిమాలయాలకు వెళ్ళి తిరిగి రాలేదు అని అనుకుంటే, దేశం నలుమూలలా స్థాపించబడిన ఈ సంస్థాగత వ్యవస్థ, వాటి శాస్త్రాధికార సంప్రదాయము మరియు ఈ గురి పట్టికల ఏకరూపత ఎలా ఏర్పడిందనే ప్రశ్నకు మనం సమాధానం ఇవ్వాలి. ఇంకా ఒక ముఖ్యాంశం ఏంటంటే, అద్వైత సంప్రదాయం స్వరూపంగా, ఆ సంప్రదాయ స్వరూపంగా ఆమ్నాయ వ్యవస్థను చతురామ్నాయ వ్యవస్థగా గుర్తిస్తుంది. ఈ 4 పీఠాలు కేవలం భౌగోళిక కేంద్రాలు మాత్రమే కాదు, వేదాధ్యయన, శాస్త్రబోధ, సన్యాస పరంపర పరిరక్షణకు కేంద్రాలుగా రూపుదిద్దుకున్నాయి. ఇటువంటి వ్యవస్థ ఒక్క రోజులో లేదా ఒకానొక శిష్య సమూహం ద్వారా స్వయంగా ఉద్భవించడం కానీ కష్టసాధ్యం అన్నమాట. దాని వెనుక ఒక సమగ్ర ఆచార్య కార్యం ఉండాల్సిందే. అంతేగాక అనేక సాంప్రదాయ స్తోత్రాలు, గురు పరంపరా స్మరణ శ్లోకాలు మరియు పీఠాధిపతుల అధికారిక పత్రాలు కూడా ఆది శంకరాచార్యులనే స్థాపకులుగా సూచిస్తాయి. వాద ప్రతివాదాల కంటే పరంపరా సాక్ష్యమే ఉత్తమము. నిరంతర ఆచరణ మరియు చరిత్రపరమైన అనుసరణ, అంటే ఆ కంటిన్యూటీ అనమాట, గురు పరంపర యొక్క కంటిన్యూటీ ముఖ్యమైన ప్రమాణాలు అన్నమాట మనకు. అందువల్ల సంప్రదాయాల ఆధారాల ప్రకారము అద్వైత పీఠాల స్థాపన ఆయన చేతనే జరిగిందని చెప్పడం పరంపరా సమ్మతమైన అభిప్రాయం. వివిధ దృక్కోణాలు ఉండవచ్చు మనకు, అయితే అద్వైత గురు పరంపర స్వీకరించిన స్థిరమైన స్థానం మటుకు ఇదే అన్నమాట. అద్వైత సిద్ధాంతంలో శివుడు మరియు విష్ణువు మధ్య భేదం లేదని చెప్పబడుతుంది.